ఎక్కడైనా ఇల్లు తగలడుతుంటే ఎవడైనా బావి తవ్వాడనుకోండి, ఏమంటారు అతన్ని? సరిగ్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇదేదో నేను సరదాగా చెప్తున్న మాట కాదు. వాస్తవంగానే పవన్ కళ్యాణ్ వైఖరి అట్లా ఉంది. పవన్ కళ్యాణ్కి రాక రాక గెలుపు వాసన చూపించింది పిఠాపురం వాసులు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఆయన గెలిపిస్తే ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ఉప ముఖ్యమంత్రి హోదాను అనుభవిస్తున్నారు. ప్రోటోకాల్తో అనేక సదుపాయాలు ఆయనకి దక్కాయి. ఇదంతా పిఠాపురం ఓటర్లు ఆయనకు అందించినటువంటి అవకాశం. తమ నియోజకవర్గాన్ని బాగు చేస్తారని, నియోజకవర్గ అభివృద్ధికి ఆయన శ్రమిస్తారని, నియోజకవర్గంలో ఇన్నాళ్లుగా వెనుకబడినటువంటి అనేక రకాలుగా మెరుగైనటువంటి పరిస్థితికి తీసుకొస్తారని ఇది అక్కడి ఓటర్ల ఆశ. కానీ పవన్ కళ్యాణ్ తీరు అందుకు విరుద్ధంగా ఉంది. అసలు ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి కూడా ఆయనకి మనసే రావటం లేదు. ఎంతదాకా అంటే ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. 7 నెలలు గడిచిపోయింది. 7 నెలల్లో ఆయన ఒకే ఒక్కసారి పిఠాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఈ 7 నెలల్లో అడుగుపెట్టిన ఆసారైన ఏవైనా సమస్యల గురించి చూసారంటే సంక్రాంతి సంబరాల సందర్భంగా ఒక ఈవెంట్ నిర్వహిస్తే అందులో పాల్గొని కొన్ని గంటల పాటు అక్కడ గడిపి ఇమీడియట్గా తిరిగి వచ్చేసారు. అంటే పవన్ కళ్యాణ్ తనను గెలిపించిన పిఠాపురం వాసులకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇదొక ఉదాహరణ. చాలామంది అంటారు ఆయనే వెళ్ళాల్సిన అవసరం ఉందా, చంద్రబాబు వెళ్తున్నారా, జగన్ వెళ్తున్నారా అని. అలాంటి వాళ్ళతో పోల్చుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో ఒక మంత్రిగా ఆయన వివిధ మంత్రులతో పోల్చుకుంటే సరిపోతుంది. పోనీ అట్లాగే అనుకున్న చంద్రబాబు ఏమి 7 నెలలకో ఏడాదికో ఒక్కసారి వెళ్ళట్లా కుప్పానికి. ఇప్పుడు కూడా చంద్రబాబు భార్య కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు మొన్నే జూన్ నెలలో పర్యటించి వచ్చారు. 2026లో చంద్రబాబు మొత్తం 4 సార్లు కుప్పం వెళ్ళొచ్చారు. అంటే 2 నెలలకు ఒక్కసారైనా ఆయన కుప్పంలో అడుగు పెడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ 7 నెలలకు కానీ ఎందుకు పోవాలా? పోనీ అది వదిలేద్దాం. ఇప్పుడు పిఠాపురం వాసులు అత్యంత తీవ్రంగా సతమతమవుతున్న అంశం నీటి ఎద్దడి. సాగునీటి కొరతతో తీవ్రంగా సతమతమవుతున్నారు. ఒకవైపు ఏలేరు జలాశయం వర్షాలు లేక దాదాపుగా డెడ్ స్టోరేజ్కి చేరిపోయింది. అదే సమయంలో గోదావరి జలాల కాలువకు అంటే పిఠాపురం బ్రాంచ్ కెనాల్కు ఆయకట్టు శివారు ప్రాంతం కావడంతో అక్కడ దాకా గోదావరి నీళ్లే పారడం లేదు. దాంతో పిఠాపురం నియోజకవర్గం అటు ఏలేరు రాక ఇటు గోదావరి పారక రెంటికి చెడ్డ రేవడన్నట్టుగా మారిపోయారు. అనేక చోట్ల నారుమళ్ళేసి ఎండిపోతుంటే అవస్థలు పడుతున్నారు. వెదజల్లినటువంటి వాళ్ళు ఇతర రూపాల్లో నాట్ల కోసం నానా రకాల పాటలు పడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ జనాలు తనను ఓటేసి గెలిపించిన కృతజ్ఞతగా ఏ నాయకుడైనా ఏం చేయాలా? తన నియోజకవర్గానికి సాగునీటి విడుదల విషయంలో ఎంత శ్రద్ధ వహించాలా? తన నియోజకవర్గం రైతులు నష్టపోకుండా ఆదుకునేదానికి ఏ మేరకు ప్రయత్నించాలా? అవకాశం ఉన్న ప్రతి బొట్టు పిఠాపురం వాసులకు అందించేలా చేసేదానికి ఎంత కృషి చేయాలా? కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తుంది ఏంటో తెలుసా? తన నియోజకవర్గంలో 100 భజన మందిరాలు కట్టించాలి అంటూ రివ్యూ సమావేశం పెట్టి ఆ భజన మందిరాల నిర్మాణం గురించి ఆయన చర్చిస్తున్నారు. ఇదేనా పిఠాపురం వాసుల మీద పవన్ కళ్యాణ్కు ఉన్న శ్రద్ధ? పిఠాపురం నియోజకవర్గం మీద ఉప ముఖ్యమంత్రి చూపుతున్నటువంటి ప్రాధాన్యత ఏమన్నాలి దీన్ని? ఇదే మొదట మనం చెప్పుకున్న మాట. ఇల్లు కాలుతుంటే ఎవరైనా వెంటనే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి నీటితో ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటే బావి తవ్వే దిశలో అక్కడ భజన మందిరాలు కడతారట. నీటి ఎద్దడొచ్చి సాగునీరు లేక రైతులంతా నానా కష్టాలు పడుతుంటే కాపాడాల్సినటువంటి బాధ్యత కలిగిన నాయకుడు అందుకు విరుద్ధంగా భజన మందిరాలు కడతాను, చెక్క భజన చేసుకోండి అని చెప్పడం అంటే ఎంత సిగ్గుచేటు. ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడు చేయాల్సిన పనేనా? పైగా ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేసినటువంటి నాయకుడిగా కొనియాడబడుతున్నటువంటి నేత ఇదేనా? ఆయన చూపించాల్సినటువంటి చిత్తశుద్ధి. పవన్ కళ్యాణ్ తన తీరు మార్చుకుని తన నియోజకవర్గ అవసరాల విషయంలో, ముఖ్యంగా ఇప్పుడు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో కుసింత మనసు పెట్టి పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఒక మనిషిగా మానవత్వంతోనైనా అక్కడ రైతులు నష్టపోకుండా ఆదుకోవలసి ఉంటుంది. పురుషోత్తపట్నం లిఫ్ట్ నుంచి తీసుకొస్తున్నటువంటి నదీ జలాల్ని నేరుగా పిఠాపురం ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల ఆయకట్టుకి డోకా లేకుండా చేసే దిశలో ఆయన కూసింత మనసు పెడితే అనేక రకాల
సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అలాంటి ప్రయత్నాలు చేస్తే పిఠాపురం వాసులు కూడా హర్షిస్తారు. అది వదిలేసి పంటలు ఎండిపోయిన రైతు నానా అగచాట్లు పడుతున్న, అత్యంత కష్టాల మధ్య రైతు కొట్టిమిట్టాడుతున్న క్రాప్ ఇన్సూరెన్స్ చేయండి అంటూ రైతుల్ని మాత్రం వేధించే ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తుంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారులో క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టేది, రైతు వాటా కూడా. ఈ ప్రభుత్వంలో అది పూర్తిగా మానేశారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీల లాభాలు తగ్గిపోకుండా తక్షణమే క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోండి, ఒకవేళ ఏదైనా జరిగితే ప్రభుత్వం చేతులు దులుపుకుని ఇన్సూరెన్స్ కంపెనీల మీద మిమ్మల్ని నెట్టేస్తుంది అనేటువంటి దిశలో సర్కారు సాగుతున్నటువంటి వైను చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. పిఠాపురం పట్ల పవన్ కళ్యాణ్ ఇంత అశ్రద్ధ చూపుతున్నటువంటి స్థితి మీద అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విపక్ష వైఎస్ఆర్సీపీ నేరుగా వంగ గీత లాంటి వాళ్ళు నారుమళ్ళు ఎండిపోయిన ప్రాంతానికి వెళ్ళి నిరసన కూడా తెలియజేశారు. అయినా ముద్దు నిద్రలో ఉన్న అధికార కూటమి నేతలకి, అందులోనూ ఉప ముఖ్యమంత్రికి ఏమాత్రం పడితే ఒట్టు. అక్కడ విపక్షం ఏం నినదిస్తుంది, రైతాంగం ఏం కోరుకుంటుంది, జనం ఏం ఆశిస్తున్నారు అన్న దాని మీద ఏమాత్రం శ్రద్ధ పెడుతున్న దాఖలాలు లేవనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇదే పరిస్థితి కొనసాగితే పిఠాపురం వాసులు మళ్ళీ తగిన రీతిలో బుద్ధి చెప్పక తప్పని పరిస్థితి వస్తుందన్నది నిస్సందేహం.